గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. కడపలో జరుగు మహానాడు కార్యక్రమమునకు అధిక సంఖ్యలో తరలిరండి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మహానాడు కార్యక్రమంలో భాగంగా మడకశిరకు వచ్చిన అబ్జర్వర్ శివప్రసాద్ టీడీపీ నాయకుల సమావేశం ఏర్పాటు చేసి మడకశిర నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో మహానాడు కార్యక్రమమునకు ఈ నెల మే 27, 28, 29 తేదీలలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబుకి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోవాలని, ఇప్పుడు జరగబోవు మహానాడు కార్యక్రమంలో తీర్మానం చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి నియోజకవర్గం టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి తీర్మానం చేసి వచ్చిన అబ్జర్వర్ శివప్రసాద్కి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి, కన్వీనర్లు, కౌన్సిలర్లు, నాయకులు, ఇతర తదితరులు పాల్గొన్నారు. పార్టీలో కీలకమైనటువంటి ఈరోజు అధికారంకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని మన ఎమ్మెల్యే గారు గెలిచినారంటే కేవలం కార్యకర్తల యొక్క కష్టార్జితమే. దాంట్లో ఏమాత్రం మా ఆలోచన లేదు. కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తేనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాడు. ఈరోజు ఎంత అభివృద్ధి కార్యక్రమం జరగడానికి అవకాశం అయిందన్నమాట. మరి ఈ సందర్భంలో మన పార్టీ యొక్క కార్యకర్తల కష్టాన్ని, సంక్షేమాన్ని, బాధల్ని చూస్తున్న దానికోసం ఇప్పటికే ఆయన ప్రారంభించారు. కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో మరి ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని చెప్పేసి అందరూ కూడా చెప్పడం ద్వారా ధన్యవాదాలు వాళ్ళకి. ఈ విషయాన్ని కూడా మన అబ్జర్వర్లో మన దయచేసి పార్టీ దృష్టి కూడా తీసుకుపోయి మరి లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్, ఈ మహానాడు జరిగిన వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి. తద్వారా ఈ పార్టీ ఇంకొక 20 సంవత్సరాలు, కేవలం 5 సంవత్సరాల నుంచి ఏ పూర్తి స్థాయిలో చేయడానికి అవకాశం కాదు. ఒక 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు. ఇప్పటికే మన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు అధికారం ఉండాలని. సాక్షాత్తు మా పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ. సో దానికి మేమేమంటున్నాము, మరి ఒక 20 సంవత్సరాల కాలం పాటు అధికారం ఉండాలంటే ఏదో ఆధారపడడానికో దర్బారు చేయడానికి కాదు అధికారం. పేద ప్రజలకి, ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి అధికారం కావాలని కోరుతాం, కానీ ఏదైనా గౌలు దర్బారు ఆందమా చూపించడానికి కాదు. ఆ విధంగా అధికారం ఉండాలంటే మన యువ నాయకుడు నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన అవసరం చాలా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఇది నా అభిప్రాయం కాదు, అది చాలా మంది ఈ వారం 10 రోజులు కార్యకర్తలు మాట్లాడుతున్నారు. నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయండి అనేది కార్యకర్తలు బాగా చూసుకుంటారు. ఆ విధంగా ఈ సభ ద్వారా మరి అబ్జర్వర్ సమక్షంలో నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా అదే మనం మాట్లాడే చేయాలని చెప్పేసి మనం అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం. అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి చెప్పడం